హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అన్ని సబ్జెక్టుల టెస్ట్ సిరీస్ కేవలం 10 రూపాయలకే ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, గురుకుల, డిఎల్, గ్రూప్ 1, 2, 3, 4 ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి క్లాసెస్ మన యాప్లో ఉంచడం జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా పాలిటీ అండ్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 25 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు మనం వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు విచ్చేసేటటువంటి ప్రధానమైన ఆలయాలు ఏందో అవి డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణలో భాస్కర క్షేత్రంగా, దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. మూలవాగు తీరాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మండలంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రం, అత్యంత ప్రధానమైనటువంటి దేవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దాన్ని మనం రాజన్న ఆలయంగా పేర్కొంటున్నాం. ఉత్తర తెలంగాణలో అతి ప్రధానమైనటువంటి ఆలయం ఇది. లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసేటటువంటి ఆలయం. అంతేకాకుండా ఇదే తెలంగాణలో మరొక ప్రధానమైనటువంటి ఆలయం, మనందరికీ తెలిసినటువంటి ఆలయం, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి రుద్రేశ్వర ఆలయం, హనుమకొండ పట్టణంలో ఉన్నటువంటి దాన్నే మనం 1000 స్తంభాల గుడిగా, 1000 పిల్లర్ టెంపుల్గా, రుద్రేశ్వర ఆలయంగా పేర్కొంటున్నాం. ఇది ప్రధానమైనటువంటి శైవక్షేత్రం. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ విచ్చేస్తారు. అదేవిధంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప ఆలయంలో వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి శాతవాహనుల కాలంలో 2వ శాతకాన్ని నిర్మించినటువంటి ఒకప్పటి జైనాలయం, కాకతీయుల కాలంలో శివాలయంగా మార్చబడినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, ఆర్మూర్లో ఉన్నటువంటి నవనాథ సిద్ధుల గుట్ట, ఉత్తర భారతదేశంలోని మత్స్యేంద్రనాథ్, అదేవిధంగా గోరఖ్నాథ్ లాంటి వాళ్ళు వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ అనే గుహల్లో పెద్ద ఎత్తున శైవ క్షేత్రంగా ఏర్పాటు చేసినటువంటి నవనాథ సిద్ధుల గుట్ట నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రధానమైనటువంటి కేంద్రం. అదేవిధంగా అస్మాకగా పేర్కొనేటటువంటి బోధనలో ఉన్నటువంటి ఏక చక్రేశ్వర ఆలయం ప్రధానమైనటువంటి కేంద్రం. ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి గణపతి దేవుడు నిర్మించినటువంటి గణపేశ్వర ఆలయం, దాన్ని మనం రామలింగేశ్వర ఆలయంగా పేర్కొంటున్నాం. అంతేకాకుండా విష్ణుకుండిలో అందరికన్నా గొప్పవాడినటువంటి 2వ మాధవవర్మ నిర్మించినటువంటి ప్రధానమైన ఆలయం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడైతే మేడ్చల్ జిల్లా కీసరలో ఉన్నటువంటి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం. అంతేకాకుండా మనందరికీ తెలుసు, ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి చెంచుల పండగ, దాన్ని మనం ఆదివాసీల పండగ పేర్కొంటున్నాం. బౌరాపూర్ జాతర జరుగుతుంది. ఈ బౌరాపూర్ జాతర నల్లమల అడవుల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగేటటువంటి బౌరాపూర్ జాతర ప్రధానమైనటువంటి మల్లికార్జున స్వామిని, శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అక్కడ కడపలో ఉంటే, ఇక కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంటే, ఇక్కడ తెలంగాణలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని పూజించేటటువంటి జాతర బౌరాపూర్ జాతర నాగర్ కర్నూలు జిల్లాలో జరిగేటటువంటి జాతర. అంతేకాకుండా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో చెరువుగట్టు జాతర, ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి శివాలయం ఉంది. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఇట్లా తెలంగాణలో అనేక ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాలని, ప్రతి జిల్లాలో అనేక శైవ క్షేత్రాలని, ప్రతి జిల్లాలో కూడా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. అదేవిధంగా కామారెడ్డిలో ఉన్నటువంటి తాడ్వాయి శబరిమాత ఆలయంలో జరిగేటటువంటి జాతర, మద్దికుంట రామలింగేశ్వర స్వామి ఆలయం జాతర, ఎక్కడెక్కడైతే రామలింగేశ్వర అనే పేర్లునే పెద్ద ఎత్తున అక్కడ జాతరలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల కాలంలో ప్రధానమైనటువంటి మతం శైవ మతం. ఆ శైవ మతం తెలంగాణలో ప్రతి గ్రామానికి వెళ్ళింది. ప్రతి గ్రామంలో కూడా శైవం అనేది ఉంది. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జాతరలు నిర్వహించబడతాయి. సో శివరాత్రి నాడు ప్రత్యేకంగా ఉపవాసాలు కూడా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే శివుణ్ణి
యొక్క నామస్మరణ చేసుకుంటూ ఎవరైతే భక్తి భావనలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాకుండా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా శివమతం పైన క్వశ్చన్స్ వచ్చినాయి. గతంలో మనకి ఏమడిగాడు, వీరశైవ మత స్థాపకుడు ఎవరు? వీరశైవ మత స్థాపకుడు మనందరికీ తెలుసు బసవేశ్వరుడు. వాళ్ళే మనం లింగాయత్గా పేర్కొంటాం. సో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి పండగ శివరాత్రి. మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన క్లాసెస్ అన్ని కూడా మన యాప్లోనే, త్వరలో ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా బయాలజీ, మిగతా అన్ని క్లాసెస్ అన్ని కూడా మనకు రికార్డ్ అవుతున్నాయి. అవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఫుల్ కోర్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.